గట్టిగా. అమ్మి, వీళ్ళని ముందు దుప్పట్లోంచి బయటికి రమ్మని చెప్పు, లేదంటే బీపీ వచ్చి పోయేలాగున్నాను. నేనెలా చెప్తానత్తయ్య, మీరే బెడ్షీట్ లాగేయండి. అవును కదా బాబు గారు గట్టిగా గట్టిగా. లోపల ఎవరు బెడ్షీట్ పట్టుకున్నది? నేనే అమ్మగారు. ఏయ్ వదలవే. గాలికి ఎగిరిపోకూడదని గట్టిగా పట్టుకున్నా. మీరేం కంగారు పడకండి. బాబుగారు నెమ్మదిగా పీల్చుకుంటున్నారు. బాబుగారు పీల్చుకోండి. పీల్చండి. బాగుంది. బాగుందా? గట్టిగా పీల్చండి బాబుగారు, గట్టిగా పీల్చండి. ఏయ్ తిని ముందు. ఇప్పుడు ఎలా ఉంది బాబుగారు? కొంచెం బాగున్నట్టుగానే ఉంది కదా. అమ్మో నా మొగుడు ఎప్పుడే తిని ముందు. ఇప్పుడు ఎలా ఉంది మావి గారు? చాలా బాగుందమ్మా. ఊపిరి పీల్చుకోవడానికి కష్టమే లేదు. థ్యాంక్స్ చిలకమ్మా. ఎంత ఇన్హేలర్ తీసుకుని ఊపిరి పీల్చుకున్నా ఇవాళంతా ఊపిరి పీల్చుకోవడం కష్టంగానే ఉండేది. నీ వల్ల చాలా రిలీఫ్గా ఉంది. పోనీలేండి బాబాయ్, మీరు కోలుకున్నారు, అది చాలు. నాన్న ఇన్హేలర్. మీ నాయనకి అవసరం లేదులే అబ్బోడా. చిలకమ్మ దగ్గరుండి మరి ఆస్తమా తగ్గించి ఉండదు కదా. ఆస్తమా తగ్గడం ఏంటి? బో నీతో మాట్లాడాలా, రా. అది ఇప్పుడు రామంటుంటే ఏమిటి? లేగో. అరే ఏమైందంటుంటే? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిష్కా? చెప్తాలే, పద. రా యువరాజ్. నిష్కా ఏంటి? కేదార్ రా. సరే అమ్మగారు, ఇవన్నీ నేను ఎత్తి పెడతానులేండి. ఏంటి దాత్రి ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తయ్య ఎందుకు అనుమానిస్తుంది అన్నావు కదా, ఎందుకో తెలియడానికి. ఒకసారి చూడు. ఏంటి? ఏది బా, ఏం చేస్తా ఉండావు? సిగ్గు లేకుండా కూతురు కోడళ్ళ ముందు ఏం చేస్తా ఉండావు? నేనేం చేశానే? ఆస్తమా కోసం ఆవిరి పట్టుకున్నాను, అంతే కదా. అంతే అని నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూడకో. అందరి ముందు నువ్వు సిలకమ్మతో కొలకడం నేను చూడలేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చిలకమ్మ లాంటిది కాదు. కానీ నువ్వు అట్టంటోడువే, అదే నా భయం. పెళ్లికి ముందే చెన్నెళ్ళు పెట్టిన గతం అంత గొప్ప ఘనత మనది. ఇప్పుడు ఏమైందే నీకు? అసలు అక్కడ జరిగిందేంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? పాపం చిలకమ్మ, నా బాధ చూడలేక కష్టం తీర్చడానికి సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతావేంటి? నీకు నేను తప్ప ఊళ్ళో అందరూ పాపమే కదా. నీకు నిజంగా పిచ్చి పట్టింది. నా వల్ల కాదు, నీ ఇష్టం వచ్చిందనుకోపో. అంతేగాని నాకు ఆ చిలకమ్మకి ఏ సంబంధం లేదు, నాకు ఏ ఫీలింగు లేదు అని చెప్తా ఉండవా? చెప్తే వింటున్నావా? నా మాట నమ్ముతున్నావా? ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను. ఇంకో తూరు చెప్తే ఏమవుతుంది? సరే, ఇంకొకసారి ఆఖరిసారి చెప్తున్నాను, విను. నాకు చిలకమ్మకి ఎటువంటి సంబంధం లేదు, ఉండదు కూడా. జీవితంలో ఒక్కసారి చేసిన తప్పునే సరిదిద్దుకోలేకపోతున్నాను. ఇంకోసారి తప్పు చేసే ధైర్యం, ఉద్దేశం రెండూ లేవు. సరేనా? సరే, ఈ తూరికి నీ మాట నమ్ముతూ ఉండాలి. ఇంకొక తూరి ఆమె దరిదప్పులో కనిపించినా నేను ఊరుకోని చెప్తా ఉండా. సరే, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ చిలకమ్మకి చివాట్లు పెట్టకు. పాపం మనకు సహాయం చేయటానికి ఈ ఇంట్లో పనికొచ్చింది. ఇదిగో మళ్ళా అదే మాట అంటూ ఉండవు. ఆ చిలకమ్మని నేనేమన్నా అంటే నీకేందయ్యా నష్టము? నష్టం నాకు కాదే, నీకు. ఇంట్లో పని నిష్కని చూసుకోలేక చస్తావని చెప్పాను. అయినా నువ్వేమైనా చేసుకో, నీ ఇష్టం. కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే నాకేంటి? ఆ
ఏదో జీవితం 10 తర్వాత కూడా మొగుడిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏ పెళ్ళాంకి రాకూడదు. అయినా ఇదంతా ఆ చిలకమ్మ వల్లనే. ఆ చిలకమ్మని మా ఆయనకి దూరంగా పెట్టాలా, అప్పుడే నేను నా పెనుటిని కాపాడుకోగలను. ఛీ! అమ్మో, చూసావా? నీ అనుమానం నిజమే దాత్రి. మీ అత్తయ్య నాన్నతో క్లోజ్గా ఉండడం పిన్ని ఊర్చుకోలేకపోతుంది. పాపం అత్తయ్య ఏదో చనువుతోటి నిషిక వాళ్ళ మావయ్య గారు అన్న అభిమానంతోటి ఆయనకి సహాయం చేద్దామని అత్తయ్యకి కష్టమైనా దగ్గరుండి మావయ్య గారికి ఆవిరి పట్టించినందుకు ఇప్పుడు అత్తయ్య గారు ఎంత అనుమానిస్తున్నారో చూసావా? సాయం చేసే మనసుకి ఆ ఉద్దేశం మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళ కళ్ళల్లో తప్పుంటే మనమైనా ఏం చేస్తాం దాత్రి? ఏదో ఒకటి చేయాలి. లేదంటే వైజయంతి అత్తయ్య గారు రాగిని అత్తయ్య మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అత్తయ్యకి ఒక్కసారి అనుమానం మొదలైతే దాని మనసులో నుంచి అంత సులువుగా తీసేయలేము. అదే జరిగితే మీ అత్తయ్యకి చాలా డేంజర్ దాత్రి. అవును, అలాగే ముందు అత్తయ్యతో ఒకసారి మాట్లాడాలి. అత్తయ్యకి ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయకపోతే నాటకమంతా బయటపడిపోతుందని చెప్పాలి. ఎప్పుడో ఎందుకు దాత్రి, ఇప్పుడే వెళ్ళి చెప్దాం పదా. పద. సిటీలో క్రిమినల్స్ తలరాతలు మార్చిన జేడీ తలరాత ఇప్పుడు నా చేతిలో ఉంది. అసలు భలే దొరికారు బావా. అసలు జేడీ ఎవరో కనిపెట్టాలని ఐడియా ఎలా వచ్చింది బావా? ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుందిరా. బాగా ఆలోచించా. జేడీ ఎవరో తెలియదు కాబట్టి జేడీ బలమేంటో అందరికీ తెలిసిన బలహీనత తెలీదు. అయినా ఆ జేడీ నా మీద చేసుకున్న రోజే ఫిక్స్ అయిపోయారా, తిరిగి నేను కొట్టే దెబ్బ జీవితాంతం గుర్తుండిపోవాలని. ఇప్పుడుగా నా జేడి ఈ ఫోటోలు చూస్తే లైఫ్ లాంగ్ నిజంగా మర్చిపోదు బావా. అవును బావా, అంకుల్కి విషయం చెప్పావా? లేదు, చెప్పను కూడా. ఎందుకురా? అంకుల్కి చెప్తే ఈ ఇన్ఫర్మేషన్తో మనల్ని కేసులో నుంచి బయట పడేయడమే కాకుండా జేడీని అడ్డు పెట్టుకొని చాలా చేయగలడు కదరా. మా నాన్న రాజకీయ నాయకుడురా. ఈ ఫొటోస్ ఇస్తే వీటితో రాజకీయం చేస్తాడు, కానీ దానివల్ల నాకేం యూజ్ ఉంది? ఇవాళ నుంచి జేడీని నా పెట్ని చేసుకుంటా. నేను కూర్చో అంటే కూర్చోవాలి, నిల్చో అంటే నిల్చోవాలి. సిటీని గడగడలాడించిన జేడీ నా ముందు చేతులు కట్టుకుని నిల్చుంటే ఎలా ఉంటుంది?